నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అన్ని రకాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో జరిగిన బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, రైతన్నలు ఈరోజు ఎక్కడ పడితే అక్కడ పెద్ద ఎత్తున యాత్ర విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున ప్రజల స్పందన చూస్తూ ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మేము అత్యధిక మెజార్టీ సీట్లు మేము గెలవబోతున్నాం అన్నది మాకు అర్థమవుతూ ఉన్నది. ఈ రెండు ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు 80 రోజులకే ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నది. డిసెంబర్ 9 తారీఖుల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకపోగా కనీసం బడ్జెట్లో కూడా అలకేట్ చేయకపోవడం అనేది బాధాకరం. నిరుద్యోగులకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కూడా ₹1 కూడా బడ్జెట్ అలకేట్ చేయకపోవడం అనేది ప్రజలకు అర్థమవుతున్నది. వీరు అబద్ధం చెప్పారు, మోసం చేశారు. మా ఓట్ల కోసమే, వీరు అధికారంలోకి రావడం కోసమే మమ్మల్ని మోసం చేశారు. మా పరిస్థితి ఈరోజు పెనంలోకి వెళ్ళి పోయిలపడ్డట్టున్నదని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది. భారతీయ జనతా పార్టీ వల్లనే మాకు న్యాయం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీతో మాకు అట్టడుగు బడుగు బలైన వర్గాలకి పూర్తిగా న్యాయం జరుగుతుందన్న విశ్వాసంతో ఈరోజు ప్రజలు తండోపతండాలుగా మమ్మల్ని ఈరోజు స్వాగతం పలుకుతూ ఉన్నారు, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు మారుమూల గ్రామాల్లో కూడా వేలాదిగా ప్రజలు, రైతన్నలు, యువకులు, ముఖ్యంగా మహిళలు కూడా మమ్మల్ని ఈరోజు స్వాగతం పలుకుతూ ఉంటే ఈరోజు ఖచ్చితంగా రేపు రాబోయేది రామరాజ్యం, రేపు రాబోయేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాషాయ జెండానే తెలంగాణ రాష్ట్రంలో ఎగరబోతున్నదనే సంగతి మేము తెలియజేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసినటువంటి గత పాలకులు, మరి అదే మాదిరి ఈ పాలకులు కూడా దాని మీద ఈరోజు కృష్ణా నీళ్ళ విషయమే తీసుకుందాం. కృష్ణా నీళ్ళల్లో ఆ రోజు ఏ నీళ్ళ కోసమైతే ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో ఆ నీళ్ళల్లో కేసీఆర్ మోసం చేసి గతంలో ఉన్నటువంటి 299 టీఎంసీ నీళ్ళకే పరిమితట్లయితే అయ్యాడో అదే మాదిరిగా ఈరోజు కూడా అదే మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా దాన్ని బోర్డుకి ఇవ్వకుండా, మేనేజ్మెంట్ బోర్డుకి ఇవ్వకుండా మేమే దీన్ని ఇదే రకంగా 299 తోటి సర్దుకుపోతామనేది ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు చూస్తూ ఉంటే వీళ్ళ లోపాయికార ఒప్పందం అర్థమవుతూ ఉన్నది. ఈ రెండు ప్రభుత్వాలు ఒకే బాట ఎప్పుడైనా సరే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా గతంలో సంసారం చేసినాయి. ఇప్పుడు కూడా వారు జోడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేవలం భారతీయ జనతా పార్టీని అడ్డుకట్ట వేయడానికి మాత్రమే ఇంతకాలం నాటకం ఆడారు. ప్రజలు కూడా అర్థం చేసుకో ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేది వారిద్దరు మాటలు చూస్తూ ఉంటే అసెంబ్లీలో కూడా మీరు చూడండి, ఒకరు తిట్టట్టు చేస్తారు, ఒకరు ఏడ్చినట్టు చేస్తారు తప్ప కేవలం ప్రజల్ని మభ్యపెడుతున్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీల కన్నా నేను 4 కొత్త హామీలు ఇస్తాను, లేకుంటే నేను కొత్త 4 అబద్ధాలు ఆడతాను, నువ్వు లేకుంటే నేను అన్నట్టుగానే వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు ఇప్పటివరకు చేసింది ఏంటంటే ఏమీ లేదు ప్రజల సంక్షేమం కోసం. కానీ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల కుప్పగా మార్చిండ్రు. ఈ ప్రభుత్వం ఇంకా ఆ గత ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు గత సంవత్సరం అప్పు తీసుకొస్తే ఈ ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తా అని చెప్పి బడ్జెట్లో పెడుతుందంటే నేను ఆయనకన్నా గొప్ప ఛాంపియన్ని, ఆయనకన్నా ఎక్కువ అప్పు తీసుకొస్తా అని చెప్తా ఉన్నారు తప్ప ప్రజల కోసం ఏం చేస్తూ ఉన్నారో మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందని తెలియజేస్తాం. ఏ సంకల్ప యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్నాయి. 5వ యాత్ర నిన్న ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క పాదాల చెంత నుంచి ఆ గోదావరి మాత సాక్షిగా భద్రాచలం నుంచి ప్రారంభమైంది. చాలా ప్రజల యొక్క స్పందన మధ్యన, ప్రజల యొక్క స్వాగతాల మధ్యన ఈ యాత్ర ముందుకు సాగుతున్నది. శ్రీ నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రిగా మనమందరం కలిసి ఎన్నుకోవాలని ఫిరేక్ బార్ నరేంద్ర మోడీ అనే ఒక నినాదంతో సాగుతున్నది. ఈ దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, దేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉన్నతంగా తీర్చిదిద్దిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంకా ప్రజలందరి జీవితాలలో మెరుగైన యొక్క పరిస్థితి రావాలంటే, ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి మెరుగు కావాలంటే, సౌకర్యాలు పెరగాలంటే, అందరికీ విద్య అందాలంటే, అందరికీ మంచినీళ్ళు, అందరికీ ఆహారం, అందరికీ ఇల్లు, అందరికీ మంచి రవాణా సౌకర్యం, ఇటువంటివి రావాలంటే ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. రాబోయే 20 సంవత్సరాల్లో
ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా కావాలని నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారు. అటువంటి నీతి నిజాయితీవంతంగా పనిచేసే ప్రధానమంత్రిని మరొకసారి ఎన్నుకుంటే తప్పక ఈ దేశం అభివృద్ధి చెందిన దేశం అవుతుంది. మన పల్లెలన్నీ బాగుపడతాయి, మన యొక్క గ్రామాలన్నీ బాగుపడతాయి. అందుకోసమే ఒకసారి మరి దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారి వెంట నడుస్తున్నది. మనం మన యొక్క ఖమ్మం యొక్క పార్లమెంట్లో కానీ, మన మహబూబాద్ పార్లమెంట్లో కానీ మనం కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇద్దామని, వారి వెంట నడుస్తామని, ఆ విధంగా అందరం కూడా కలిసి రావాలని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విజయ సంకల్ప యాత్ర ఇంత అనూహ్య స్పందన, చిన్నారి కాడి నుంచి పెద్దోళ్ళ కాడి నుంచి ఇంత స్పందన ఒకటే చెప్తుంది, రాబోయే మార్పు గురించి ఇది సంకేతాన్ని ఇస్తుంది. ఇది ఖమ్మం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇన్ని రోజులు ఎట్లా మనం వెనుకబడిపోయామో, కేంద్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంత ముందుకెళ్తుంది. ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం ఒక గొప్ప దేశం, దానికి సందేహమే లేదు. ప్రపంచంలో 3వ బిగ్గెస్ట్ ఎకానమీ దిశ వైపు పోతున్న ఈ భారతదేశం, మరి మన ఖమ్మం ఏం పాపం చేసింది? ఇంతవరకు కమ్యూనిస్టులకు మనం ఇచ్చాం, కాంగ్రెస్కి ఇచ్చాం, బీఆర్ఎస్కి ఇచ్చాం. ఈసారి బీజేపీకి వస్తే కేంద్రంలో ఉన్న అనేక స్కీమ్స్, అనేక నిధులు ఇక్కడ మన ఖమ్మం రిప్రజెంటేటివ్ దగ్గర ఉండి అందరికీ అందజేసే దానిలో నిమగ్నమై ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, 400 సీట్లు వస్తున్నాయి. మరి మన ఖమ్మం ఎందుకు రాకూడదు? మన ఖమ్మం కూడా దాంట్లో ఉంటే అనేక నిధులు, అనేక దీనికి వస్తాయి. అందరికీ ఒకటే ప్రార్థన, ఇది నరేంద్ర మోడీ గారు వేస్తే మన ఖమ్మం కోసం వేసిరని మీరు అనుకోవాలి.